జీవన్ ద్వారా రాజేంద్ర గుప్పెట్లో పెట్టుకొని 5 కోట్లకి ఇంకో 5 కోట్లు కలిపి లాగేయాలి. నువ్వేమనుకోకపోతే సాయంత్రం 6 గంటలకి లిటిల్ ఇండియా రెస్టారెంట్కి వస్తే అక్కడ మాట్లాడుకుందాం. చాలా పర్సనల్. వాళ్ళు నిన్ను పసిగడితే మన బండారం బయటపడుతుంది. అదే వెళ్ళవలసిన వాళ్ళు వెళ్లారే అనుకో, వాళ్ళ భాగోతం బయటపడుతుంది. ఐ లవ్ యూ భార్గవి. నువ్వు ఒప్పుకుంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను. నీలో ప్రేమ కలిగించాలో ఎప్పుడన్నా ప్రవర్తించానా? ఖచ్చితంగా చెప్తున్నాను, నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వు కూడా నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అసలు నువ్వు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? ఆఫీస్కి వస్తున్నట్టు నాతో ఒక ముక్క కూడా చెప్పలేదు. లేకపోతే నీడనిచ్చినట్టే ఇచ్చి నా చెల్లెలికి ద్రోహం చేయాలని చూస్తారా? ఏమిటండి ఇది? ఇప్పుడు మీ బాబాయ్తో గొడవ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? బాబాయ్ మిమ్మల్ని ఆఫీస్లో ఇబ్బంది పెడుతున్నారని, భార్గవికి అన్యాయం చేస్తున్నారని చెప్పారు కదా. మీరు చెప్పారు కూడా. బాబాయ్ అడగకుండా ఎలా ఉండగలండి? ఆస్తి మొత్తం వాడికి రాసేసి ఇప్పుడు వెళ్ళి గొడవ పెట్టుకుంటావా? ఇప్పుడు చూడు, అటు ఆస్తి పోయింది, ఉద్యోగము పోయింది. ఇక నువ్వెందుకే? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నీ అందానికి ఫ్లాట్ అయిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావా? కేవలం నీ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అది లేదుగా. ఇక నువ్వెందుకే? అవునా కాదా? అయినా నువ్వు ఇక్కడే ఉంటావు. ఎందుకంటే నీ వల్ల కాకపోయినా నీ ఆస్తి దక్కించుకోవడానికి నాకు ఇంకో మార్గం దొరికింది.
అందుకే ఇంకా నువ్వు నా ఇంట్లోనే ఉంటున్నావు. ఏంటా మార్గం ఆలోచిస్తున్నావా? చెప్పను, చేసి చూపిస్తాను. ఓకే? వీడు జీవితాన్ని ఇస్తాడు, వద్దనుకుంటే ప్రాణం తీస్తాడు. నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను మేడం. మొన్న పార్టీలో జరిగిన దానికి మీరు నన్ను క్షమించాలి. అది మీరు ఇంకా గుర్తుంచుకున్నారా? నేనెప్పుడో మర్చిపోయాను, మీరు మర్చిపోండి. నేనే ఇదంతా చేయించానని సార్ అనుకుంటున్నారని విన్నాను. అదే నాకు కొంచెం బాధగా ఉంది. హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఇంకా సార్ గురించి ఆలోచిస్తారేంటి? ముందు వచ్చిన విషయం గురించి మాట్లాడదాం. మీ తమ్ముడు సూర్యతో మేడం గారి అమ్మాయి ప్రేకి పెళ్లి జరగాలి, అంతే కదా మేడం? ఆయన మనసులో ఏముంది? నా మనసులో ఏముంటుంది మేడం? మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. ఎవరూ ముందు బయటపడరు, ఇద్దరు తేలిగొట్టిన దొంగలే. సరే, ఇద్దరు మనసులు తెలిసిన వాళ్ళ నేను మాట చెప్తాను. ఈ పెళ్లి జరగడం మీ ఇద్దరికి ఇష్టమే కదా? ఏమంటారు? ఇంకే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. ఇక మీ కండిషన్స్ ఏమైనా ఉంటే మాట్లాడుకోండి. కండిషన్లు అంటూ ఏమీ లేవు, కాకపోతే నాదో కోరిక. చెప్పండి మేడం. మీ అమ్మాయి పెళ్లి ఏ తిరుపతిలోనో అన్నవరంలోనో జరగాలని కోరుకుంటున్నారు, అంతే కదా? కాదు, పెళ్ళైన తర్వాత సూర్య ఇల్లరికం రావాలి. గొప్ప ఫిట్టింగే పెట్టింది. ఇక ఈయన గారు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ మధ్య సగం మంది అల్లుళ్ళు అత్తారింట్లోనే కాపురాలు పెట్టేస్తున్నారు. అత్తారింట్లో టిఫిన్ చేశారనుకోండి, మీ ఇంటికి లంచ్కి వస్తారు. ఇక్కడ మొహం కడుక్కుంటే మీ ఇంట్లో స్నానం చేయొచ్చు. కాకపోతే మీ ఇంటి బీరువాలో ఉండాల్సిన బట్టలు ఈ ఇంటి బీరువాలో ఉంటాయి, అంతే. మీ తమ్ముడు ఎప్పుడు మీ కళ్ళ ముందే ఉంటాడు సార్. ఒప్పేసుకోండి, ఒప్పేసుకోండి సార్. మా తమ్ముడు ఇళ్ళ రకం పంపించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే నాది ఒక చిన్న కోరిక. మేడం గారిని అడగొచ్చో లేదో అని ఆలోచిస్తున్నాను. ఏంటి సార్, ఆవిడ కోరిక మీరు తీర్చినప్పుడు మీ కోరిక ఆవిడ తీర్చలేదా? అడగండి సార్. పెళ్ళైన తర్వాత రాజేంద్ర గారి బిజినెస్ని 2 భాగాలుగా చేసి ఒక భాగానికి మా తమ్ముడు సూర్యని ఎండీగా చేయాలి, అంతే. ఆహా, చాలా చిన్న కోరిక కోరేవరా బాబు. ఏంటి మేడం ఇంకా ఆలోచిస్తున్నారేంటి? అల్లుడే మీ వాడైన తర్వాత బోడి బిజినెస్కి ఎండింగ్ చేయలేరా? అయినా ఈ మాత్రం దానికి ఆవిడని అడగాల? ఏం మేడం, మీ అల్లుడికి ఆ మాత్రం స్టేటస్ మీరు ఇవ్వలేరా? ఆయన కోరుకున్నట్టే చేద్దాం, ఇందులో నాకెలాంటి అభ్యంతరం లేదు. అమ్మయ్యా, ఇక పెళ్ళైపోయినట్టే. మళ్ళీ ఎవరి మూడ్లు ఎలా మారిపోతాయో ఏమో. అనుకున్నాయి అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి కొత్త విశేషాలు? మీరు షాక్ అయ్యే విశేషమే ఉంది సార్. మీకు ఆఫీస్లోనే కాదు, ఇప్పుడు ఇంట్లో కూడా శత్రువులు ఉన్నారు.
ఎవరి గురించి మాట్లాడేది? మీ భార్య భువనేశ్వరి గురించి. షటప్. నిన్ను నా శత్రువుల మీద నిఘా పెట్టమని పంపిస్తే నా ఇంట్లో మనుషుల మీద నిఘా పెడతావా? ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగటం కామన్. అంత మాత్రాన శత్రువులు అయిపోతారా? నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. నేను మీ ఫ్యామిలీ గొడవల గురించి చెప్పడం లేదు. ఈరోజు మీ భార్య భువన గారు హరిని కలిశారు. నువ్వు చెప్పేది నిజమా? అవును సార్. జీవన్ దగ్గరుండి మీ భార్యని హరిని కల్పించాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్. సరే సార్, మళ్ళీ ఏదైనా కొత్త న్యూస్ ఉంటే ఫోన్ చేస్తాను. ఈ జీవన్ గార్డ్ న్యూసెన్స్ ఆఫీస్లో లేదనుకుంటే ఇప్పుడు ఇంటికి పాకిందనమాట. అసలు వీడు నా ఫ్యామిలీలోకి ఎలా ఎంటర్ అయ్యాడు? భువనకి వీడికి పరిచయం ఎలా అయింది? భువనకి జీవన్ ఎవరో తెలుసా? సంథింగ్ ఏదో చేస్తున్నాడు. ఈ మధ్య గాయత్రి బిహేవియర్లో కూడా తేడా వస్తుంది. వీణ్ణో కంట కనిపెట్టాలి. అయినా వాణ్ణనే ముందు మన బంగారం మంచిది కావాలి కదా. అసలు భువనకి హరిని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. భార్గవి ఏ రోజు నాతో అలా ప్రవర్తించలేదు. ఒక్కరోజు కూడా నేనంటే ఇష్టం ఉన్నట్టు అసలు ప్రవర్తించలేదు. నా మీద అభిమానం కూడా చూపించలేదు. నేనే తనను ప్రేమించి నా మనసులోని మాట చెప్తే ఆలోచించడానికి టైం అడిగిందే తప్ప సరే అని చెప్పలేదు. నిన్ను నన్ను భార్గవితో విడదీస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు ఎప్పుడన్నా చెప్పానా? నీలో ప్రేమ కలిగించాలో ఎప్పుడన్నా ప్రవర్తించానా? ఖచ్చితంగా చెప్తున్నాను, నీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నువ్వు కూడా నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రియా, ఏంట్రా డల్గా ఉన్నావు? ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? మీ మమ్మీకి మాటిచ్చిన తర్వాత కూడా నమ్మకం కుదరటం లేదా? నువ్వలా మొహం మార్చుకుంటే చూడలేన్రా. నీకో గుడ్ న్యూస్ చెప్పనా? అది చెప్తే నువ్వెగిరి గంతేస్తావు. నీకో గుడ్ న్యూస్ చెప్పనా? అది చెప్తే నువ్వెగిరి గంతేస్తావు. సూర్య అన్నయ్య హరితో మీ పెళ్లి విషయం మాట్లాడేశాను. సూర్య నిల్లరికం పంపటానికి ఆయన ఒప్పుకున్నారు. ఎంతైనా నా కూతురు అదృష్టవంతురాలు. ఇంత హ్యాపీ న్యూస్ విన్నాక కూడా నీకు సంతోషంగా లేదా? అసలేమైందిరా నీకు? ఎక్కడో ఎవడో ఏదో మాటిచ్చాడని ఇక్కడ నువ్వు నేను చంకలు గుద్దుకొని సంబరపడిపోవాల్సిందే. అక్కడ మీ ఆయన గారి ముద్దురు కూతురు భార్గవి సూర్య ముద్దులు పెట్టుకునేంత దగ్గరైపోతున్నారు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అక్కడ సూర్య నా ప్రేమను సరే అనలేదు కానీ పెళ్లి చేస్తుందట. ప్రియా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావురా. ఆ భార్గవి సూర్యతో ముద్దులు పెట్టించుకునే వరకు కాకపోతే ఏకంగా కాలేజారని మనకొచ్చిన నష్టం ఏమీ లేదు. చివరిగా సూర్య పెళ్లి చేసుకునేది మాత్రం నిన్నే. ఏంటి మమ్మీ మతి లేకుండా మాట్లాడుతున్నావు? సూర్య ఇష్టపడకుండా ఈ పెళ్ళెలా జరుగుతుంది? ఈ రోజు సూర్యని కలిసి నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే, లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు, ఆ భార్గవినే ప్రేమిస్తున్నానని నా మొహం మీదే చెప్పాడు. ఇంకెలా జరుగుతుంది ఈ పెళ్లి? సూర్య మాటిచ్చినంత మాత్రాన భార్గవిని అతను పెళ్లి చేసుకోగలడనుకుంటున్నావా? అవసరమైతే వాళ్ళ అన్నయ్య సూర్య కాళ్ళు చేతులు విరగ్గొట్టి నీతో పెళ్లి పిట్టల మీద కూర్చోబెడతాడు. ఆ ధైర్యం లేకుండానే సూర్యాని ఇల్లరికం పంపిస్తానని నాకు మాటివ్వగలడా? మమ్మీ, ఏవైనా జరిగే కబుర్లుంటే చెప్పు. సూర్య గురించి నీకు తెలీదు.
అతను అనుకున్నది చేయడం కోసం ఎవ్వరిని లెక్క చేయడు. పైగా ప్రేమ కోసం అతను అన్నయ్య మాట విని మడికట్టుకుని కూర్చుంటాడనుకుంటున్నావా? సరే, ఒకవేళ హరి మాట సూర్య వినలేదనే అనుకుందాం. సూర్య అడిగాడు కదానని భార్గవ మెళ్ళో సూర్యతో తాళి కట్టనిస్తాననుకున్నావా? నెవర్. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో ఈ భువనేశ్వరికి బాగా తెలుసు ప్రియా. కంట్రోల్ చేయటం అంటే కబుర్లు చెప్పినంత ఈజీ కాదు మమ్మీ. మనుషుల్ని కంట్రోల్ చేయగలమేమో కానీ మనుషుల్ని కంట్రోల్ చేయలేం. నేను పిచ్చిదల్లా ఆ సూర్య వెంట పడుతుంటే నన్ను కాదనే ఆ భార్గవ్ వెంట పడుతున్నాడు. నాకెలా ఉంటుంది చెప్పు మమ్మీ. ప్రియా, నువ్వు చిన్న పిల్లవి కాబట్టి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నావు. మనలాంటి హై క్లాస్ సొసైటీలో ఇవన్నీ కామన్ రా. ఇట్టైనా అట్టైనా సైడ్ ట్రాక్ సహజం. అయినా ఆయన ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరిగితే నీకేంటి? నీకు కావాల్సింది భార్యస్థానం. సూర్యతో ముందు ఎలా ఒకలాగా పెళ్లి జరగని, ఆ తర్వాత అదే వదిలి వెళ్ళిపోతుంది. వెళ్ళలేదా? నో ప్రాబ్లం, దాన్ని కీప్ అంటారే కానీ భార్య అనరుగా. అయినా నీకు విషయం తెలుసా ప్రియా? మగవాడు పగలంతా ఎన్ని అడ్డమైన కొంపలు తిరిగినా రాత్రి భోజనానికి ఎక్కడికొస్తున్నాడన్నదే ముఖ్యం. నువ్వు పిచ్చి ఆలోచనలేవి పెట్టుకోకుండా పెళ్లికి రెడీ అవు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఓకే? అన్నయ్య, చాలా మంచి పని చేసావన్నయ్య. ఇప్పుడు చూడు, గుండెల్లో బరువంతా ఒక్కసారే దించేసినట్లు నీ మొహం ఎంత రిలీఫ్గా ఉందో. పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏం పెళ్లికలో ఏటోనమ్మా. ధైర్యం చేసి ఏదో చెప్పేశాను కానీ తన మనసులో ఏముందో తెలుసుకోలేకపోయాను. సరిగ్గా నేను భార్గవితో మాట్లాడుతున్నప్పుడే ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ సడన్గా ప్రియ వచ్చి నానా రాద్ధాంతం చేసింది. చిచి, రెస్టారెంట్లో అందరూ చూస్తున్నారని కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రియ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. ఏం చేసింది అన్నయ్య? ప్రియ నన్ను ప్రేమిస్తోందట. తనని నా నుంచి దూరం చేయటానికే భార్గవి నాటకాలాడుతోందని చెప్తోంది. అసలు భార్గవి నేను కలుస్తున్నట్టు ప్రియకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. ఏముందన్నయ్య, మన ఇంట్లో వదినలాగే అక్కడ కూడా ఎవరో ఒకరు ఉండుంటారు. పోనీలే, దాని గురించి ఇంకేమో ఆలోచించకు. భార్గవితో నువ్వు చెప్పాల్సింది చెప్పావు కదా, నాకది చాలు. మామూలుగా అయితే టెన్షన్ ఉండేది కాదు. మధ్యలో ప్రియ వచ్చి ఇలా ప్రవర్తించడం వల్ల భార్గవి నా గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటుందోనని టెన్షన్గా ఉంది. అన్నయ్య, భార్గవికి నీ గురించి తెలుసు, ప్రియ గురించి తెలుసు. నీ గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోదు. అన్నిటికీ మించి భార్గవి మనసేంటో నాకు బాగా తెలుసు. ఆ గొడవ జరిగినప్పుడు మాట్లాడితే బాగోదని వెళ్ళిపోయి ఉంటుంది. అన్నయ్య, భార్గవి నీ ప్రపోజల్కి తప్పకుండా ఒప్పుకుంటుంది చూడు. సూర్య, ఏంటనయ్య? కూర్చోరా. నీకు మంచి పెళ్లి సంబంధం చూశానురా. అమ్మాయి ఎవరో కాదు, మన రాజేంద్ర కూతురు ప్రియ. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి